కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వార్షిక బడ్జెట్ ఊరించి ఉస్సూరుమనిపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27కు గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో పద్దును ప్రవేశపెట్టారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు గతంతో పోల్చితే ఈసారి లెక్క పెరిగినా కీలక రంగాలకు మాత్రం మొండి చెయ్యే దక్కింది. ఏకంగా 53.47 లక్షల కోట్లతో ఈసారి బడ్జెట్ను ప్రకటించారు. అయినప్పటికీ ఏ రంగాన్ని సంతృప్తి పరచకుండానే ముగించారు. కేంద్ర బడ్జెట్ కాకీల 53.47 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా ఏ రంగాన్ని సంతృప్తి పరచకుండానే మోదీ సర్కార్ ముగించేసింది. ఆదాయ పన్ను జోలికే వెళ్లకుండా వేతన జీవులను నిరాశపరిచిన నిర్మలమ్మ పొదుపు మదుపుల ఊసే ఎత్తకపోవడం గమనార్హం. ఓవైపు ఆహారం, ఎరువులు, ఇంధన రాయితీలకు కోతలు, మరోవైపు స్టాక్ మార్కెట్లను కుదేలు చేసేలా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వాతాలతో లోక్సభలో బడ్జెట్ ప్రసంగం సాగింది. 90 నిమిషాల పాటు మాట్లాడినా పెద్దగా ఆకట్టుకునే ఒక్క ప్రకటన కూడా లేకపోవడంతో అన్ని వర్గాలను ఊరించి ఊసురమనిపించినట్టే అయ్యింది. ఈసారి బడ్జెట్ ఉద్యోగుల్ని విస్మరించింది. వ్యక్తిగత ఆదాయ పన్ను విధానాల్లో ఎలాంటి మార్పుల్ని చేసేందుకు మోదీ సర్కార్ సిద్ధపడలేదు. నిజానికి స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. ప్రస్తుతం ఇది 75,000 రూపాయలుగానే ఉంది. అలాగే కొత్త పన్ను విధానంలో 24 లక్షల వార్షికాదాయం దాటితే పడుతున్న 30% పన్నును 30 లక్షలు దాటితేనే వర్తింపజేయాలన్న డిమాండ్లు వచ్చాయి. 25% స్లాబ్ను 30 లక్షలకు పొడిగించాలని అంతా కోరారు. అయినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. ఇక పొదుపు మదుపులకు పెద్దపీట వేసేలా ఉండే పాత ఆదాయ పన్ను విధానాన్ని సవరించాలని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఉద్యోగులు, ఆర్థిక నిపుణులు మొత్తుకున్నా వినలేదు. దాంతో ఎప్పట్లాగే ఓల్డ్ ట్యాక్స్ విధానం ఈసారి ఎక్కడిదక్కడే ఉండిపోయింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ను పెంచుతున్న నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రకటించారు. డెరివేటివ్లలో గల ఊహాజనిత ట్రేడింగ్ వల్ల చిన్న మదుపరుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, అందుకే వారిని నిరుత్సాహపరచడానికే ఈ పెంపు అని మంత్రి తెలిపారు. అదేవిధంగా వాటాదారులు జరిపే బైబ్యాక్ షేర్ల ప్రక్రియను క్యాపిటల్ గెయిన్స్ గానే పరిగణించి వర్తిస్తాయని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. దీంతో బైబ్యాక్ ప్రోగ్రాంలకు ఇక బ్రేకులు పడతాయన్న అభిప్రాయాలైతే వినిపిస్తున్నాయి. దీనివల్ల ఈక్విటీ మార్కెట్లలోని ప్రమోటర్లు పెట్టుబడులు పెడుతున్న మదుపరులకు నిరాశేనని అంటున్నారు. కాగా కార్పొరేట్ ప్రమోటర్లకు 22%, నాన్ కార్పొరేట్ ప్రమోటర్లకు 30% పన్నులు ఉంటాయి. డెరివేటివ్లపై ఎస్టీటీ 150%, 50% చొప్పున పెంపు నేపథ్యంలో ఈ నిర్ణయం ఇన్వెస్టర్లపై ఒత్తిడిని పెంచవచ్చంటున్నారు.